ABCD ఫార్ములా. ఈ ABCD ఫార్ములా మనం ఫాలో చేసామనుకోండి, మనం మంచి సాధన చేస్తున్నట్టు. ఏంటో తెలుసా? A ఫర్ అసోసియేషన్, మంచి వాళ్ళ యొక్క సాంగత్యం. ఈ సంసార సాగరాన్ని దాటడానికి మంచి వాళ్ళ యొక్క సాంగత్యం అనేది కావాలి. ఇది A. B బుక్స్, పుస్తకాలు, మంచి ఆధ్యాత్మికమైన పుస్తకాలు. రోజు ఏదో గంటల తరబడి ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు చదవమని చెప్పట్లేదండి. రోజుకు ఒక్క గీతా శ్లోకం చదవండి, 10 నిమిషాలు పడుతుందండి. C ఫర్ చాంటింగ్, కలియుగంలో తరించడానికి మార్గం భగవన్నామాన్ని పలకటం. 10 నిమిషాలు శాస్త్రాన్ని చదవండి, 10 నిమిషాలు భగవన్నామాన్ని జపం చేయండి. కృష్ణనామాన్ని చక్కగా మీరు అనుకోవచ్చు. ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు, ఎక్కడున్నా సరే చక్కగా అనుకోవచ్చు కృష్ణనామాన్ని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. డి, ఇది అన్నిటికంటే ముఖ్యం. ఈ 3 బాగా అవ్వాలి అంటే డైట్, సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించడానికి, ఎటువంటి హింసతో కూడుకొని ఆహారాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. ఈ 4 మనం బాగా చూసుకున్నాం అనుకోండి, మంచి సాధన, దాంతో డిటర్మినేషన్ వస్తుంది. శాస్త్రాధ్యయనతో డిస్క్రిమినేషన్, ఈ 2 కలిస్తే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. మీరు గృహస్థ అవ్వండి, బ్రహ్మచారి అవ్వండి, ఎవరు ఏదైనా అవ్వండి, యూ విల్ బీ వెల్ సిచ్యువేటెడ్ ఇన్ యువర్ ఆశ్రమం.